శాసనసభ సభ్యత్వానికి దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న సీఎం రేవంత్ వద్దంటున్నాడా? బై ఎలక్షన్ అంటే రేవంత్ భయపడుతున్నాడా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి గెలవడం కష్టమని ముఖ్యమంత్రి భావిస్తున్నాడా? అందుకే కడియం దానం నాగేందర్లను వారిస్తున్నారా? ఇంతకీ ఆంతర్యమేంటి? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టడంతో మొదటగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ను ప్రకటించారు. మరో 3 ఎమ్మెల్యేల కేసుల విచారణ పూర్తయినా తుది తీర్పును పెండింగ్లో పెట్టారు స్పీకర్. ఇప్పటివరకు ఇచ్చిన నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు మరోసారి సభాపతి నోటీసులు జారీ చేశారు. కాగా సుప్రీంకోర్టు డెడ్లైన్కు ఒకరోజు ముందు కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు సమాధానం పంపగా దానం నాగేందర్ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చి విచారణకు హాజరైన దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం తమపై అనర్హత వేటు పక్కా అని డిసైడ్ అయ్యారట. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయగా, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రంలో ప్రపోజల్ సంతకం చేయడంతో రాజీనామాకు సిద్ధపడ్డారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇదే అంశాన్ని ప్రస్తావించగా రాజీనామా వద్దని లీగల్గానే చూసుకుందామని భరోసా ఇచ్చాడంట రేవంత్. కడియం శ్రీహరిలు సీఎం రేవంత్ను వేరువేరుగా కలిసి తమపై ఎలాగూ డిస్క్వాలిఫై వేటు తప్పదని, అంతకంటే ముందే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారట. క్షేత్రస్థాయిలో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వ్యతిరేకతకు తోడు ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం తోడైతే గెలుపు కష్టమని భావించాడట రేవంత్ రెడ్డి. ముఖ్యంగా గ్రామాల యూరియా కొరత, రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల ప్రజలంతా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడం అంత సులువు కాదన్న భావనలో ఉన్నాడంట రేవంత్. ఇప్పటికే అత్తేసరుగా నడుస్తున్న సర్కారుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే కొంప మునుగుతుందన్న భావనలో ఆయన ఉన్నాడని టాక్. అందుకే రాజీనామాలకు నో చెప్తున్నాడట ముఖ్యమంత్రి. అయితే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదట. గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫాంపై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఎలాగైనా తనపై వేటు తప్పదని భావించే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే తాను పోటీకి సిద్ధమని, కాంగ్రెస్ పార్టీలో చేరానని పదే బహిరంగంగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం రాజీనామా వద్దని మరికొంతకాలం సాగదిద్దామని చెబుతున్నట్లు సమాచారం. తాను రాజీనామాకు రెడీ, కానీ రేవంత్ రెడ్డి వారిస్తున్నాడని ఇటీవల సన్నిహితులతో దానం నాగేందర్ చెప్పుకుంటున్నాడట. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. కాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎపిసోడ్లలో టెక్నికల్గా పూర్తిస్థాయి ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటిని సుప్రీంకోర్టులో ఎలాగూ అధిగమించడం కష్టమన్న భావనలో అటు కడియం, ఇటు నాగేందర్ ఉన్నారట. మరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేలాడుతున్న అనర్హత వేటు కత్తిని రేవంత్ రెడ్డి ఎలా తప్పిస్తాడో, ఉప ఎన్నికలు అనివార్యమైతే ఎలా ఎదుర్కొంటాడో అన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.